నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు. భారతదేశం పేరు చెప్పగానే అమరావతి గుర్తొచ్చే విధంగా కడతామని ఉద్ఘాటన. ఎన్టీఆర్ కు మహానాడులో ఘన నివాళి. అమరావతిలో 115 అడుగుల విగ్రహం పెడతామని చంద్రబాబు ప్రకటన. భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. జల వివాదాలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని తెలంగాణకు ఏపీ సీఎం సూచన. సామరస్యంగా పరిష్కరించుకుంటేనే ఇరువురికి మేలని మహానాడులో వ్యాఖ్య. అమెరికాలో కొనసాగుతున్న కేటీఆర్ పెట్టుబడుల వేట. హైదరాబాద్లో థీమ్ థియేటర్, డ్రీమ్ ప్లేల ఏర్పాటుకు యానిమేషన్ స్టూడియో డ్రీమ్ వర్క్స్ అంగీకారం. తెలంగాణలో రాజ్యసభ బరి నుంచి తప్పుకున్న కాంగ్రెస్. తగిన సంఖ్యాబలం లేదన్న జానారెడ్డి. దేశవ్యాప్తంగా 8 మంది అభ్యర్థులతో జాబితాను వెల్లడించిన ఏఐసీసీ. ఢిల్లీలో అట్టహాసంగా ఎన్డీఏ ద్వైవార్షికోత్సవాలు. నరేంద్ర మోదీ పాలనలో విజయాలపై సమగ్ర చర్చలు. కేంద్ర పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలు. భారత ఎలక్షన్ కమిషన్ చరిత్రలో అరుదైన నిర్ణయం. తమిళనాట 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన ఈసీ. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ భారతదేశం పేరు చెప్పగానే గుర్తొచ్చే రీతిలో అమరావతి నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే రాజధాని నిర్మాణానికి అమరావతిని ఎంచుకున్నట్టు తిరుపతి మహానాడులో రాజధాని తీర్మానంపై చర్చలో పునరుద్ఘాటించారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 73వ జయంతిని పురస్కరించుకుని మహానాడులో ఘన నివాళి అర్పించిన చంద్రబాబు అమరావతిలో 115 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 73వ జయంతిని పురస్కరించుకుని దివంగత నేతకు ఘన నివాళి అర్పించడం ద్వారా తిరుపతి మహానాడులో 2వ రోజు కార్యక్రమం ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు సహా మంత్రులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు నివాళులర్పించిన తరువాత పలువురు ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ను స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించిన చంద్రబాబు సినిమాలు, రాజకీయాల్లో ఆయన యుగపురుషుడిగా ఉండిపోతారని కొనియాడారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన ఎన్టీఆర్ ఆశయాలు, స్ఫూర్తిని పార్టీ వారసత్వంగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అలాంటి నేతకు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 115 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 2వ రోజు మహానాడులో మొదటి తీర్మానాన్ని ఆమోదింపజేశారు. అమరావతిలో 115.5 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. తమిళలో పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తి. ఇది చేయడమే కాకుండా పేదవాడికి భోజనం పెట్టడానికి ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి అన్నదానానికి శ్రీకారం చుడతామని విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేయడమే కాకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేసి ఆ మహనీయుని గౌరవించాలని ఈ మహానాడు తీర్మానిస్తూ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతరం అమరావతి తీర్మానంపై తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రతిపాదించగా జరిగిన చర్చకు సమాధానమిచ్చిన చంద్రబాబు అమరావతి పేరు ఖరారు నుంచి ప్రతి అంశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అమరావతితో ముడిపడి ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మన పిల్లల ఉద్యోగాల కోసం, రాష్ట్ర ఆదాయం కోసం తెలుగు వారు గర్వపడే విధంగా ఎక్కడన్నా పేరు చెప్తే ఇండియా అంటే అమరావతి అనాలి. ఈ రోజు ఇక్కడ కూడా రాజధానికి 220 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఆలోచిస్తున్నాం. అమరావతి నుంచి అనంతపూర్, కర్నూలు, కడప పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తున్నాం. ఈ అపోజిషన్ లీడర్ కడపకు కడాన పులివెందలకు రోడ్డు వేస్తామన్నా అడ్డుపడే పరిస్థితికి వస్తున్నాడు. ఈయన అడ్డం పడినా నేను చెప్తున్న బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప అడ్డం వస్తే కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అనంతరం మౌలిక సదుపాయాల కల్పనపై చర్చను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపాదించగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రైలు మార్గాలు తదితర మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకుంటామని వివరించారు.
జల వివాదాలు పెంచుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటేనే తెలుగు ప్రజలకు మంచిదని మహానాడులో సూచించారు. మహానాడులో ఇవాళ మొత్తం 11 తీర్మానాలకు ఆమోదం తెలపగా ఇందులో జాతీయ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ పాత్రపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రవేశపెట్టగా జాతీయ స్థాయిలో మరోసారి చక్రం తిప్పే సత్తా తెలుగుదేశానికి ఉందంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు బలపరిచారు. అనంతరం ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు, మానవ వనరుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణపై తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ అసమగ్ర విధానాలపై రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రవేశపెట్టగా ఈ తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన చంద్రబాబు నీటి విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు సరికాదని సూచించారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సంయమనంతో పోవాలి. బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే విషయాలపైన ఇద్దరు కలిసి మాట్లాడుకుని కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత నిర్వహించి అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని మనం ప్రారంభించాం. దాన్ని అన్ని పూర్తి చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. అదే మాదిరిగా కొత్త ప్రాజెక్టులు ఉన్నప్పుడు మనకు అఫెక్ట్స్ బాడీ ఉంది, బోర్డులున్నాయి. అందులో కూడా కూర్చొని ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప ఏకపక్షంగా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ 94వ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం కార్యకర్తలంతా ఆయనకు ఘన నివాళి అర్పించారు. అన్ని జిల్లా కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ కూతుళ్లు భువనేశ్వరి, ఆమె కోడలు బ్రహ్మణి, మనవడు దేవాంశ్, మరో కూతురు పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కొడుకు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మనవడు తారకరత్న, ఇతర నాయకులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నగరాలను నిర్మించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వెల్లడించారు. విశాఖలో కలెక్టరేట్లో గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆర్థిక నగరాల్లో ఒకవైపు ఉపాధిని మెరుగుపరుస్తూ గృహ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. విశాఖలో హౌసింగ్ ప్రాజెక్టుల కోసం కొత్త వ్యూహాన్ని సిద్దం చేసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకు అందించనున్నట్లు వివరించారు. కేంద్రం ఇచ్చే 3 లక్షల రూపాయలతో పాటు అదనంగా మరో 3 లక్షల రూపాయలను రుణంగా పేదలకు బ్యాంకుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చి 2 పడక గదుల ఇళ్లను అందించాలన్నది లక్ష్యమన్నారు. హైదరాబాద్లో చిన్న తరహా థీమ్ సెంటర్, డ్రీమ్ ప్లేలను ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేసేందుకు ప్రఖ్యాత యానిమేషన్ స్టూడియో డ్రీమ్ వర్క్స్ అంగీకరించింది. భారత్లో కార్యకలాపాలు విస్తరించేందుకు ఆసక్తితో ఉన్న డ్రీమ్ వర్క్స్ సీఈఓ జెఫ్రీ కార్టన్బర్గ్ ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో చర్చలు జరిపారు. దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కార్టన్బర్గ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. స్థానిక నిపుణులను ఉపయోగించుకుంటూనే భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్టు కేటీఆర్తో భేటీలో కార్టన్బర్గ్ తెలిపారు. ఈ చర్చల్లోనే థీమ్ సెంటర్, డ్రీమ్ ప్లేల ఏర్పాటుపై అంగీకారానికి వచ్చారు. ఆ తర్వాత లాంజ్ ఏంజల్స్లోని ఇన్నోవేషన్ కేంద్రం, క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ను పరిశీలించిన కేటీఆర్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన టీ హబ్ వివరాలను ఆ సంస్థ ప్రతినిధులను వివరించారు. టీ హబ్లో కార్యకలాపాల విస్తరణకు సహకరించాలని కోరిన కేటీఆర్ క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ సీఈఓను హైదరాబాద్కు ఆహ్వానించారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన వేళ ద్వైవార్షికోత్సవాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. 2 ఏళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏక్ నయీ సుబహ్ పేరిట భారీ కార్యక్రమం చేపట్టింది. కేంద్ర మంత్రులు, బాలీవుడ్ దిగ్గజ నటులు, ప్రముఖ సామాజిక కార్యకర్తల్ని ఒకే చోటకు చేర్చి సామాన్యుల జీవితాలతో ముడిపడిన కీలకాంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తోంది. మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన పథకాలను ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తోంది. దేశభక్తిని ఉప్పొంగిస్తూ ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పనకు యత్నిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ ప్రసంగంతో రాత్రి 10 తర్వాత ముగియనుంది. मस्ती भरे मन के भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ భారత్ వృద్ధిబాటలో దూసుకెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పునరుద్ఘాటించారు. ఇండియా గేట్ వద్ద జరుగుతున్న ఎన్డీఏ ద్వైవార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఆర్థిక రంగానికి సంబంధించి 2 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యంగా విద్యుత్, సాగునీటి రంగాలపై మోదీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. పన్నుల విధానాల్లో మరింత పారదర్శకత తీసుకువచ్చి మదుపరుల్లో విశ్వాసం పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని జైట్లీ తెలిపారు. पहली बार इतिहास में हुआ है कि भारत दुनिया की सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था है। हम लगभग 7.5% से ग्रो कर रहे हैं। मैं ये मानता हूं कि दुनिया के अन्य देशों की तुलना में ये बहुत तीव्र गति है, लेकिन हमारी अपनी उम्मीद से आज भी कम है। फास्ट ग्रोइंग वर्ल्ड में हम 8-9% तक बढ़ सकते हैं, लेकिन जब दुनिया की अर्थव्यवस्था धीमे हो तो इस गति को प्राप्त करना अपने आप में चुनौतीपूर्ण होता है। अगर इस बार बरसात अच्छी हो गई और मेट डिपार्टमेंट मानता है कि 106-107% बरसात हो सकती है, ग्रामीण अर्थव्यवस्था में उठाव आएगा, जिससे कि भारत की पूरी अर्थव्यवस्था में एक लाभ मिलेगा। స్త్రీ పురుషుల్లో భేదభావాలను వదిలేసినప్పుడే ఏ సమాజమైనా సమగ్రాభివృద్ధి సాధించగలదని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ఎన్డీఏ సర్కార్ నిర్వహిస్తున్న ద్వైవార్షికోత్సవాల్లో బేటీ బచావో బేటీ పడావో అంశంపై మాట్లాడిన అమితాబ్ అమ్మాయిల రక్షణ, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతపై వివరించారు. ఏ సమాజంలోనైనా స్త్రీ పురుష నిష్పత్తిలో అంతరాలు ఏర్పడితే అనర్థాలు జరుగుతాయన్న అమితాబ్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు ఎదురైన వివిధ అనుభవాలను వివరించిన అమితాబ్ అమ్మాయిలు జీవితంలో ఎదిగేందుకు అవసరమైన సూచనలు చేశారు. धन की लक्ष्मी, अन्न की अन्नपूर्णा, यहाँ तक कि बल और ताकत की प्रतीक रूप में भी पुरुष नहीं वर्ण, दुर्गा रूप की, काली रूप की कल्पना की गई। किंतु वर्तमान समय में ये कल्पना तभी फलीभूत यानी संभव हो सकेगी जब समाज में नर नारी के बीच जन्म का अनुपात संतुलित बना रहे। जितने बेटों का जन्म हो उतनी ही बेटियां भी संसार में आने दी जाए, कि बेटे और बेटी के बीच भेदभाव न किया जाए, बल्कि दोनों को ही परिवार की संपदा समझते हुए उन्हें विकास के समान अवसर प्रदान किए जाए। వచ్చే నెలలో జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల తరువాత రాజ్యసభలో తమ బలం తగ్గిపోనున్న వేళ పార్టీ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు ఎగువ సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ సీనియర్లకు ప్రాధాన్యమిచ్చింది. పదవీకాలం ముగుస్తున్న కపిల్ సిబల్, జయరాం రమేష్లకు మరో అవకాశం ఇవ్వడం సహా మాజీ మంత్రి చిదంబరంను కూడా రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు సహా సీనియర్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, అంబికా సోని, ఛాయవర్మ, వివేక్ తన్కా, పర్దీప్ తామ్తాల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో చిదంబరం మహారాష్ట్ర నుంచి, కపిల్ సిబల్ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయనుండగా జయరాం రమేష్ సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి బరిలో నిలవనున్నారు. సరైన సంఖ్యాబలం లేనందున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైన శాసనసభాపక్ష నేతలు తాజా రాజకీయ పరిణామాలు సహా పాలేరు ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో తెరాస మద్దతు కోరదామని అనుకున్నా ముందస్తుగానే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినందున పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయాలని కలుషితం చేయకూడదు, పోటీలో ఉన్నవన్నీ ఇతరులని ప్రలోభ పెట్టడమో ఏదో ఆకర్షించాలని ప్రయత్నం చేయటమో అనేటువంటి అంశం సరి అయింది కాదు. అందుకని రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడటానికి, మా మెగ్నానిటీని నిలపటానికి ఏదైతే కలుషితమైన రాజకీయాల జోలికి పోకూడదనే ఆలోచన కొద్దీ రాజ్యసభలో పోటీ ఉండకూడదని చెప్పి నిర్ణయించినాం. కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రభుత్వ హామీని నిలబెట్టుకోకపోతే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. హైదరాబాద్లో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలతో సమావేశమైన ఆయన ఉద్యమంలో కలిసి వచ్చేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఆగస్టు వరకు గడువు కోరినందున గతంలో దీక్ష విరమించినట్లు గుర్తు చేసిన ముద్రగడ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. అటు ముద్రగడ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని చిరంజీవి, దాసరి, రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కులాలు అనుభవించగా మిగిలిన కోటాలోనే మా జాతికి, మా జనాభా ప్రాతిపదిక మీద కోటా ఇమ్మని అడుగుతున్నాం తప్ప ఇతర కులాలకు నష్టం చేసే కార్యక్రమానికి మేము ఎక్కడ మద్దతు ఇవ్వట్లేదండి. ఆగస్టు వరకు గడువు అడిగారు గతంలో, అంతవరకు వేచి చూస్తారు. లేని పక్షంలో ఆగస్టు నుంచి వారి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సో ఈ సమయంలో ఆయన ఏ ధ్యేయంతో ఉద్యమం స్ఫూర్తిని ముందుకు వెళ్తున్నారో దానికి మా అందరి మద్దతు, మా అందరి సహాయ సహకారాలు ముద్రగడ పద్మనాభం గారికి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ
గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో అకాల వర్షాలు మరోసారి బీభత్సం సృష్టించాయి. గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటలో భారీ వర్షం కురవగా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం, బుచ్చిపాపన్నపాలెం గ్రామాల్లో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ప్రకాశం జిల్లా బలికురువ మండలం గంటుపల్లిలో పిడుగుపాటుకు భవనం ధ్వంసమైంది. కొత్తపట్నం తీరంలో అలల ఉధృతికి పడవలు కొట్టుకుపోయాయి. టంగుటూరు, సింగరాయకొండ, కందుకూరు మండలాల్లో ఉధృతంగా వీచిన గాలులకు అనేక చెట్లు నేలకొరిగాయి. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వివాహిత రమ్య ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. తన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త మహంత్ చెబుతుండగా భర్తే హత్య చేశాడని అమ్మాయి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. 10 రోజుల కింద కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రమ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పిన మహంత్ శుక్రవారం రాత్రి మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలేసి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని బంధువులు చెబుతున్నారు. వెళుతున్న సమయంలో ఆమె పాస్పోర్టు కూడా తీసుకెళ్లాడని, రమ్య పేరు మీద 2.5 కోట్ల రూపాయల బీమా కోసమే మహంత్ ఈ ఘాతకానికి పాల్పడ్డాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మహంత్ తప్పేమీ లేదని, చిన్న తగాదాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మామ సుబ్రహ్మణ్యం తెలిపారు. డౌరీ హెరాస్మెంట్ అండి. అత్త మామ అందరూ కలిసి చేశారు. ఎంత కట్నం ఇచ్చినా సరే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. తను మామూలుగా హస్బెండ్ కోసం డబ్బులు అడిగింది అనుకున్నాము, నార్మల్ వేలోనే అనుకున్నాం. కానీ ఇంత హెరాస్మెంట్ జరుగుతుందనే విషయం మాకు ఎప్పుడు తెలియలేదు, తను ఎప్పుడు చెప్పలేదు. పిల్లల గురించి కూడా మా సిస్టర్ డీప్ డిప్రెషన్లో ఉన్నారు. ఈ అబ్బాయి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి కర్మకాండ కోసమే అటెండర్ కిందలు వచ్చాడు. అతను వచ్చింది ఆ కింద లేదు, అతను మనస్తాపం చెందారు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వదిలిపెట్టి పారిపోయాడని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. రావడానికే వీళ్ళదే వాళ్ళు అన్నది అందరికీ తెలుసు, బంధువులందరికీ కూడా. ఎందుకంటే అక్కడ ఎక్కువ రోజులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు అమ్మాయి సొంత 8 నెలలు ఉన్నాడు, అమ్మాయి బాబాయ్ కొడుకు 6 నెలలు ఉన్నాడు. అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళకి తెలియాలి. మేము ఒకసారి ప్రోగ్రెస్ 13 డేస్ పోయి వచ్చాము, నేను మళ్ళీ మొన్నే పోవటము. హుద్హుద్ తుపాను దాటికి గూడు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ఈనాడు చేయూతనిచ్చింది. ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయిన మత్స్యకార గ్రామాలకు నీడను కల్పించేందుకు సంకల్పించిన ఈనాడు తన సొంత నిధులు సహా ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా సేకరించిన డబ్బుతో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్లు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మేఘవరం, ఉమిలాడ గ్రామాల్లో 64 గృహాలు నిర్మించేందుకు మేఘవరంలో భూమి పూజ జరిగింది. ఈ చిన్న కుటుంబాలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాధిత కుటుంబాలు, వాళ్ళకి ఒక చిన్న ఆలంబన కింద ఈనాడు యాజమాన్యం సహృదయులైన రామోజీరావు గారు మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హుద్హుద్ మొన్న ఈ ప్రాంతాన్ని వణికించినప్పుడు ఏదో ఒకటి ఇక్కడ ప్రజలకు మనం చేయాలి అన్న ఒక వారి పిలుపునివ్వడంతో విశాఖపట్నంలో తంతడివారిపాలెంలో కానివ్వండి, ఇక్కడ మేఘవరం మరొక విలేజ్ లో కానివ్వండి 150 ఇళ్ల నిర్మాణాలని చేపట్టి సకల హంగులతో వాటిని నిర్మించి ఇవ్వాలని చెప్పి చేయడం జరిగింది. అటు హుద్హుద్ తుపాను ధాటికి గూడు కోల్పోయి నిరాశ్రయులైన వారి కోసం విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి వాడపాలెంలో ఈనాడు చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మత్స్యకార గ్రామమైన తంతడి వాడపాలెంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా 75 నివాస గృహాలను G+1 విధానంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాలు చాలా వరకు పూర్తి కాగా ఇళ్ల నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు రామోజీరావు గారు ఈ ఇల్లు కట్టిస్తున్నాడని తెలుసుకున్నామండి. అధికారులు రావడం, అందరూ చెప్పడం, అలాగే కూడా మాకు ఇప్పుడు ఇల్లు అందరికీ కూడా ఇల్లు కట్టిసి ఇస్తున్నారండి. రామోజీరావు గారు మేము అప్పుడు రోడ్డు మీద ఉన్నామండి. మేము అందరం కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ తుఫాను వచ్చి ఎత్తిపోతుంది. ఆ ఇరిపోని పాకలు చెట్టునేది పుట్టినేది అక్కడికి వెళ్ళి దూదామన్నాను. ఆ కడుపులోని ఆ భోగమంతుడు తోశాడు, ఆ బాగా దయచేశాడు. ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన నోటిఫికేషన్ను ఈసీ రద్దు చేసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో డబ్బులు ఎరచూపి ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేశారన్న ఆరోపణలతో అరవకురిచి, తంజావూరు నియోజకవర్గాల పోలింగ్ ఈసీ వాయిదా వేసింది. అయితే ఇప్పటికే 2 సార్లు ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన ఈసీ పాత నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి ఆ 2 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత జూన్ 13లోపు పోలింగ్ నిర్వహించాలని భావించిన ఈసీ రంజాన్, రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా జూన్ 6లోపు ముగించాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఈ ఉదయం మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లాసంగా గడిపారు. తూర్పు ఖాసీ జిల్లాలోని మాప్లాంగ్ గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి స్థానికులతో కలిసి వాళ్ల సంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి డబ్బు, గిరిజన సంప్రదాయ సంగీత పరికరాలని వాయించారు. అనంతరం ప్రసిద్ధ ఎలిఫెంట్ జలపాతాన్ని సందర్శించిన ప్రధాని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇందుకు చర్యలు చేపడతామన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.